బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దరిని ఎంపిక చేయాలని కూటమి అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి సానా సతీష్, బీదా మస్తాన్ రావును ఎంపిక చేయగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు ఛాన్స్ ఇచ్చింది. ఇక మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ పార్టీ మారిన తర్వాత కూడా ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావుకి మళ్లీ అవకాశం దక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మొత్తానికి ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకైతే అభ్యర్థులు ఖరారైపోయారు. బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ 3 స్థానాలకి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం 3 స్థానాలని దాదాపుగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వానికి 3 పార్టీలు కలిపి దాదాపుగా 164 మంది శాసనసభ్యుల బలం ఉంది. ఒక్కొక్క రాజ్యసభకు సంబంధించి కూడా 22.5 అంటే 23 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ముగ్గురు కూడా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణ యాదవ్ వీరు ముగ్గురు కూడా రాజీనామా చేసి రాజ్యసభ స్థానానికి పార్టీకి కూడా రాజీనామా చేశారు. వీరిలో బీదా మస్తాన్ రావు అలాగే మోపిదేవి వెంకటరమణ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణ యాదవ్కి వచ్చేసరికి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక బీదా మస్తాన్ రావుకి, ఆర్ కృష్ణ యాదవ్కి తిరిగి రాజ్యసభ పంపించేందుకు కూటమి నిర్ణయం తీసుకుంది. బీజేపీ తరఫున ఆర్ కృష్ణ అనే పేరు ప్రపోజ్ చేస్తూ నిన్న బీజేపీ అధిష్టానం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఏదైతే బీదా మస్తాన్ రావు ఆయనకే స్థానం కేటాయించారు. ఇక 2026లో పదవి కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో కూడా మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్కి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన పేరు కన్ఫర్మ్ చేస్తూ నిన్న సాయంకాలం టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ విడుదల చేశారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రి పదవి అలాగే జనసేనకి సంబంధించి రాజ్యసభ ఇవ్వాలని చెప్పి కూటమిలో గతంలో ఒప్పందం జరిగింది. కానీ రాజకీయ సమీకరణాలు మారిన సమీకరణాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ తీసుకొని భారతీయ జనతా పార్టీకి రావాల్సిన క్యాబినెట్ మంత్రి పదవిని కూడా జనసేనకి ఇవ్వాలని చెప్పి కూడా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే రానున్న నెల రోజుల్లోనే జనసేన ప్రధాన కార్యదర్శి ఏదైతే నాగబాబు ఉన్నారో నాగబాబుకి సంబంధించి కూడా త్వరలో మంత్రివర్గ స్థానంలో తీసుకోవాలని చెప్పి కూడా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని చంద్రబాబు కూడా స్వయంగా నిన్న లేఖ ద్వారా కూడా ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా మరికొద్దిసేపట్లోనే ఈ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులుగా కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. 10వ తేదీ ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు నామినేషన్ వేసేందుకు గడువున్న నేపథ్యంలోనే 11 నుంచి 12 గంటల మధ్యలో ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.